అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతన్నలకు మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఏపీలో ఉన్నటువంటి రైతులంతా కూడా మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చి రైతులకు మేలు చేసే విధంగా కూడా ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేయడానికి ఆయన ఆమోదం తెలిపారు. మరి ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ప్రస్తుతానికి డబ్బుల విడుదలకు ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. ప్రస్తుతానికి డబ్బులను జమ చేయడానికి ఆయన సిద్ధమైపోయారు. మరి ఏ రైతులకు డబ్బులు పడతాయి, ఏంటి, ఎవరికి డబ్బులు పడవు, అలాగే పీఎం కిసాన్ 20 విడత డబ్బులను ఎప్పటి నుంచి విడుదల చేస్తున్నారనే విషయాలపైన మనం ఇక్కడ మాట్లాడుకుందాం. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయాలి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా మరిన్ని అప్డేట్స్ ద్వారా మీరు ఏపీ ప్రభుత్వం ఏం చెప్తుంది, ఏ టైంలో మనకు ఏ పథకాలు అమలు చేస్తుంది, రైతులకు సంబంధించి ఏ ఏ పథకాలు అందుబాటులో ఉన్నాయి అనే విషయాలన్నీ కూడా మీరు తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే ఊహించని శుభవార్తనైతే తీసుకొచ్చారు. మరి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ఆయన రైతులకు మేలు చేసే విధంగా కూడా సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. మరి 20,000 రూపాయల విడుదలకు సంబంధించి ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారనమాట. మరి 20,000 రూపాయలను విడుదల చేయడానికి ఆయన ఆదేశాలు అయితే తప్పకుండా ప్రతి రైతు కూడా ఇలా చేసి ఈ యొక్క పథకం ద్వారా మనం డబ్బులు అయితే తీసుకోవాలని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం అయితే జరిగింది. మరి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకు ఆయన ఎన్నో అవకాశాలను తీసుకొచ్చి ఎన్నో పథకాల ద్వారా వారికి డబ్బులు అయితే వేయబోతూ ఉన్నారు. మరి ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మేలు జరిగే విధంగా కూడా అన్నదాత సుఖీభవ పథకాన్ని తీసుకొచ్చారు. మరి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు 6,300 కోట్ల రూపాయలను కేటాయించి ఈ ఏప్రిల్ నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఒక డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే కసరత్తులు ప్రారంభించింది. మరి ఏప్రిల్ నుంచి కూడా డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు. ఇక ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధిని పొందొచ్చని కూడా ఆయన అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట. మరి ఇందులో భాగంగానే ఏపీలో ఉన్నటువంటి రైతులు ఇప్పటికే మనకు కౌలు రైతులు కానీ మామూలు భూమి ఉన్నటువంటి రైతులందరూ కానీ ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం కోసం ఎదురు చూస్తున్నారు. మరి అన్నదాత సుఖీభవ పథకంలో కౌలు రైతులకు పెద్దగా డబ్బులు అయితే పడట్లేదు, కానీ మనకు మామూలు రైతులకైతే డబ్బులు పడుతూ ఉన్నాయి. మరి ఈ యొక్క కౌలు రైతులకు కూడా మనకు గతంలో సీసీఆర్ కార్డు ఉంటేనే మనకు, అంటే కౌలు రైతు గుర్తింపు కార్డు ఉంటేనే డబ్బులు ఇచ్చేవారు. మరి సీసీఆర్ కార్డు లేకపోయినా కూడా డబ్బులు ఇవ్వాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే ప్రకటించడం జరిగింది. మరి ఈ సీసీఆర్ కార్డు లేకపోయినా కూడా మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ కౌలు రైతులకు ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. మరి ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధపడ్డాయి కాబట్టి మీకు అందరికీ కూడా మనకు డబ్బులు అయితే జమ అయిపోతాయి అన్నమాట. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ డబ్బులు జమ కావాలంటే మనం ఎన్నో వీడియోల నుంచి చెప్తూ ఉన్నాము, ఈకేవైసీ చాలా తప్పనిసరిని. మరి ఈకేవైసీ చేసుకోవాలి, అలాగే ఈ క్రాఫ్ కూడా చేసుకోవాలి. ప్రస్తుతానికి ఈ క్రాఫ్ జాబితా అనేది రైతు భరోసా కేంద్రాల్లో వేశారు, అందుబాటులో ఉంది. ఈ క్రాఫ్ జాబితాలో కూడా మీ పేరు ఉండాలి. ఒకవేళ కనుక ఈ క్రాఫ్ జాబితాలో మీ పేరు లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ఈ క్రాఫ్ జాబితాలో మీ పేరు నమోదైందా లేదా, ఈ క్రాఫ్ అంటే ఏం లేదు, మీరు వేసినటువంటి పంట నమోదు చేసుకోవాలన్నమాట. అంటే ఈ పంట ఎందుకు నమోదు చేసుకోవాలంటే ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు రావాలన్నా, ఒకవేళ మీరు ఏదైనా సరే పంట అనేది నష్టపోతే ఆ పంట నష్టపరిహారాన్ని కూడా మీకు అందించేందుకు ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంటుంది. కాబట్టి మనకు ఈ యొక్క ఈ క్రాఫ్ జాబితా అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ క్రాఫ్ ఉంటేనే మీకు పలు ప్రభుత్వ పథకాలు అయితే వస్తాయి. ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసి మీరు ఈ సాయాన్ని పొందొచ్చని అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. మరి ఇందులో భాగంగానే ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఎవరైతే రైతులు ఇప్పటికే
19వ విడత సాయాన్ని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. మరి 19వ విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు సంవత్సరానికి 6,000 రూపాయలు అయితే వస్తాయి. మరి 19వ విడత కింద 2,000 రూపాయలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ప్రతి రైతుకు కూడా ఈ పిఎం కిసాన్ 19వ విడత డబ్బులు పడుతూ ఉన్నాయి. మరి 19వ విడత డబ్బులు తీసుకోండి. తర్వాత 20వ విడతతో కలిపి కేంద్ర ప్రభుత్వం మనకు రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిపి 6,500 రూపాయల వరకు కూడా ఈ పిఎం కిసాన్తో పాటు అన్నదాత సుఖీభవ సాయాన్ని విడుదల చేస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో రైతులకు మేలు జరిగే విధంగా కూడా ఈ నిర్ణయం తీసుకుని దాని ప్రకారం మనకు డబ్బులు విడుదల చేయడానికి సిద్ధమైపోయిందనమాట. మరి ఇందులో భాగంగానే రైతులు ముఖ్యంగా ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు మనకు రైతులు తప్పనిసరిగా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాలకు ఎవరైనా కొత్త రైతులు ఉంటే ఈ ఉగాది నుండి కూడా మీరు అప్లై చేసుకుంటే మీకు ఈ యొక్క సాయాన్ని అందిస్తామని చెప్పడం జరిగింది. మరి ఉగాది కానుకగా మీరు ఎవరైతే రైతులు ఉంటారో కొత్త రైతులు అంటే కొత్తగా పాస్ పుస్తకాలు పొందిన వారు గతంలో మనకు ఈ పిఎం కిసాన్ సాయానికి అలాగే అన్నదాత సుఖీభవ సాయానికి అప్లై చేసుకున్నటువంటి రైతులు ఏం చేయాలంటే నేరుగా మీరు ఈ యొక్క సాయాన్ని పొందడానికి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి మీ రైతు భరోసా కేంద్రాల ద్వారా మీ యొక్క 1B జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరి. అది కూడా ఫోన్ నెంబరు ఆధార్ కార్డుకు లింక్ అయి ఉండాలి, అలాగే బ్యాంక్ అకౌంట్కు లింక్ అయి ఉండాలన్నమాట. అటువంటి ఫోన్ నెంబర్ మాత్రమే మీకు ఉపయోగపడుతుంది. ఈ విషయాన్ని కూడా మీరు రైతన్నలు గుర్తించాలి. ఈ విధంగా కనుక మీరు చేసుకున్నట్లయితే మీకు ఈ పిఎం కిసాన్ సాయం అనేది చాలా తొందరగా మీకు రావడం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పిఎం కిసాన్ సాయాన్ని మీరు పొందాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నటువంటి ఈ ప్రభుత్వ సాయాన్ని కనుక మీరు తీసుకోవాలంటే మీరు తప్పనిసరిగా ఇలా చేసి ఈ యొక్క సాయాన్ని మీరు తీసుకోవచ్చు అనమాట. ప్రతి ఒక్కరు కూడా ఈ పిఎం కిసాన్ డబ్బులను అయితే తీసుకోండి. ఈ పిఎం కిసాన్ 20వ విడతతో పాటు అన్నదాత సుఖీభవ తొలి విడత 4,500, రెండు కలిపి 6,500 రూపాయలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనకు ఏప్రిల్ నెలలో అమలు చేయబోతున్నాయి. మరి ఉగాది నుంచి మీరు అప్లై చేసుకుంటే ఏప్రిల్ చివరి వారం లేదా మే మొదటి వారంలో మీకు ఈ పథకాల సాయాన్ని అందిస్తున్నట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రకటించాయి. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు. ముఖ్యంగా అప్లై చేసుకోండి. ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకోవడమే కాకుండా కొత్త పద్ధతిలో ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ కనుక మీరు చేసినట్లయితే మీకు ఎప్పటికప్పుడు ప్రభుత్వం అయితే ఈ యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులు అయితే వేస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి. మీకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అలాగే అన్నదాత సుఖీభవ పథకాల ద్వారా సంవత్సరానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరపున 20,000 రూపాయలు అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఇది గుర్తుపెట్టుకొని మీరు ఈ యొక్క పథకాల ద్వారా అప్లై చేసుకుని ఈ పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు ఈ సాయాన్ని అందిస్తూ ఉన్నాయి. మరి తప్పకుండా ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోవచ్చు. మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయం ద్వారా మీరు ఎప్పటికప్పుడు ఈ యొక్క అప్డేట్స్ తెలుసుకుని అప్లై చేసుకుని మీరు కనుక డబ్బులు కనుక తీసుకున్నట్లయితే మీకు ఎప్పటికప్పుడు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తూ ఉంటాయి. ఇప్పుడే రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అప్లై చేసుకోండి. త్వరలోనే మీకు ఈ యొక్క డబ్బులు రాబోతున్నటువంటి నేపథ్యంలో మీకు ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేటు. సంవత్సరానికి పెట్టుబడి సాయం కింద 20,000 రూపాయలను మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి ఈ యొక్క సాయాన్ని అయితే మీరు తీసుకోవచ్చు. వెంటనే ఇలా చేసి డబ్బులు అయితే తీసుకోండి. మీకు ఎప్పటికప్పుడు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వం నుంచి మీకు డబ్బులు అయితే జమ అవుతూ ఉంటాయి. ఇది మనకు ఏపీ ప్రభుత్వం రైతులకు మరొక అప్డేటు. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది ఏంటంటే ఈ యొక్క పథకాలకు సంబంధించి ఎన్ని అప్డేట్స్ ఇస్తూ ఉన్నా కూడా కొంతమంది అప్లై చేసుకుంటున్నారు, కొంతమంది అప్లై చేసుకోవట్లేదు. అలాగే కొంతమంది ఈ సాయాన్ని పొందుతున్నారు, కొంతమంది సాయాన్ని పొందలేకపోతున్నారు. మరి నేను చెప్పే ఆ ప్రతి అప్డేట్ కూడా చాలా జెన్యూన్ అండి. ఇన్ఫర్మేషన్ చాలా విలువైంది మీకు. మీరు ఎప్పుడైతే ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందుతారో అప్పుడే మీకు ఈ ప్రభుత్వ సాయం అనేది చాలా ఈజీగా అందడం జరుగుతుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ ప్రభుత్వ సాయాన్ని మీరు తప్పనిసరిగా పొందాలి, లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశమే ఉండదు.